హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ యమ్మీగా ఒక 4 రకాలైన పాప్కార్న్స్తో మీ ముందుకు వచ్చానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మగారి కుటుంబం. ఈ పాప్కార్న్స్ అనేవి ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇవేంటంటే మొక్కజొన్న గింజలండి. ఇవి డ్రైగా ఉంటాయి. ఇవి మార్కెట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ప్యాకెట్స్లో వేసి అమ్ముతారు. వీటితో ఇంట్లో చక్కగా పాప్కార్న్ చేసుకోవచ్చండి. ఇది యాక్టివ్ పాప్కార్న్ అండి. మార్కెట్లో మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా. ఇప్పుడు ఈ 2 రకాలతోని పాప్కార్న్ చేసి చూద్దామండి. ముందుగా స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ పెట్టి, అంటే వెడల్పాటి ప్యాన్ అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా అది పాప్ అవడానికి బాగుంటుంది అనమాట. ముందుగా ఆయిల్ అనేది వేసి ఈ మొక్కజొన్న గింజలు కొంచెం వేసి అందులో చిన్న ఉప్పు కారం వేసి కొంచెం అటు ఇటు గింజలన్నీ వేడెక్కేలాగా కొంచెం అటు ఇటు వేపాలండి. వేపాక జస్ట్ మనం మూత అనేది పెట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మూతకి ఏంటంటే గ్యాప్ ఉంచాలి. గ్యాప్ ఉంచితే ఇవి మొక్కజొన్న గింజలు అనేవి బాగా పాప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అన్ని గింజలు మొత్తం పాప్కార్న్ లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. అవి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని ఏంటంటే మసాలా పాప్కార్న్ అనేది ఎలా చేయాలంటే, ఒక గిన్నెలోని కొంచెం ఆయిల్ అనేది వేసి అందులో ఒక 1/2 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేయాలండి. అలాగే చిన్నది పెప్పర్ పౌడర్ వేసి కొంచెం బాగా కలపాలి. ఇలాగంతా కలిసిన తర్వాత మనం ముందుగా పాప్కార్న్ అనేది చేసుకున్నాం కదండి, ఆ పాప్కార్న్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం మసాలా అంతా పాప్కార్న్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కారం, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, నూనె అన్నీ ఏంటంటే పాప్కార్న్కి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అంతేనండి, మసాలా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాట్ మసాలా వేసి, కారం వేసి, పెప్పర్ పౌడర్ వేస్తాం కదా, ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదే మసాలా పాప్కార్న్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ప్లెయిన్గా పాప్కార్న్ చేసుకొని చూద్దాం. ఇది ముందుగా ఏంటంటే ప్యాను వేడి చేసిన తర్వాత ఇంకేమీ వేయక్కర్లేదండి. జస్ట్ ఆ మొక్కజొన్న గింజలు ఒకటి వేసి అటు ఇటు కొద్దిగా వేడి చేసి మూత పెడితే మనకి ప్లెయిన్గా పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే మనం క్యారమెల్ పాప్కార్న్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఏవి ఇందులో యాడ్ చేయం కాబట్టి మనం క్యారమెల్ పాప్కార్న్కి చాలా బాగుంటుంది అనమాట ప్లెయిన్ పాప్కార్న్ అనేది. ఇందులో కావాలంటే మనం ఈ టమాటా సాసు ఏదైనా వేసుకొని టమాటో పాప్కార్న్ అలాగైనా చేసుకోవచ్చండి. లేదా ఉట్టి పెప్పరు నూనె వేసుకొని పెప్పర్ పాప్కార్న్ చేసుకోవచ్చు, అలాగన్నా చేసుకోవచ్చు. మనకి పాప్కార్న్లో ఫ్లేవర్స్ కావాలంటే మనం ఇందాక మసాలా కలుపుకున్నాం చూసారా, అలాగే ఆయిల్ వేసి పెప్పర్ వేసుకుంటే పెప్పర్ పాప్కార్న్ అవుతుంది. లేకపోతే బటర్ కొంచెం వేడి చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని పాప్కార్న్ కలుపుకుంటే బటర్ పాప్కార్న్ అవుతుంది. ఇలాగ రకరకాలుగా చేసుకోవచ్చండి, రకరకాల ఫ్లేవర్స్తో. చూడండి, ప్లెయిన్ పాప్కార్న్ చక్కగా మల్లె పువ్వులాగా కనిపిస్తుంది కదండి, చాలా వైట్గా భలే ఉంది పాప్కార్న్ అనేది. ఈ ప్లెయిన్ పాప్కార్న్తో మనం రకరకాల వెరైటీస్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే క్యారమెల్ పాప్కార్న్ అనేది చేద్దాం. ఈ క్యారమెల్ పాప్కార్న్కి ఏంటంటే మనం మొక్కజొన్న గింజలు 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు అనేవి షుగర్ తీసుకోవాలి. షుగర్ అన్న తీసుకోవచ్చండి, బెల్లం అన్న తీసుకోవచ్చు. ఈ క్యారమెల్ పాప్కార్న్లో ఏంటంటే బటరే వేయక్కర్లేదండి, నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ క్యారమెల్కి ఏంటంటే ముందుగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత షుగర్ అనేది వేసి ఇంకా వాటర్ అనేది వేయక్కర్లేదండి. అలా మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ షుగర్ అనేది అలా మెల్ట్ అయిపోతుంది. దానికదే మెల్ట్ అయిపోయి సిరప్ లాగా రెడీ అయిపోతుంది అనమాట, షుగర్ సిరప్ లాగా. చూసారండి, ఏం వాటర్ అనేది నేను వేయలేదు, జస్ట్ షుగర్ ఒక్కటే వేసాను. ఆ హీట్కి ఏంటంటే అది అలాగా మెల్ట్ అయిపోతుంది షుగర్ అనేది. చూడండి, లైట్గా వాటర్ అనేది వస్తున్నట్టుగా వస్తుంది కదా, అలాగ మనకి షుగర్ సిరప్ అనేది తయారైపోతుందండి. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయిపోయి ఒక షుగర్ సిరప్ లాగా రెడీ అవ్వాలన్నమాట. అదంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే షుగర్ అనేది మాడిపోయి అది మాడిపోయిన టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నిదానంగా
మనకి సిరప్ అనేది రెడీ అవుతుంది. చూసారా కలర్ అనేది ఎలా వచ్చిందో, క్యారమిల్ కలర్ లాగా. ఈ టైంలో ఏంటంటే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేను నెయ్యి అనేది వేసానండి. మీ ఇష్టం, బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ కూడా బాగుంటుంది. ఇలాగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్న తర్వాత అందులో ఒక అర స్పూను బేకింగ్ సోడా వేయాలండి. బేకింగ్ సోడా వేస్తే ఇంకా సిరప్ అంతా ఏంటంటే ఒక బబుల్స్ లాగా తయారైపోతుంది అనమాట. అంటే లోపలంతా ఎయిర్ ఫామ్ అయిపోయి మొత్తం ఒక బబుల్ లాగా తయారైపోతాయి లోపలంతా. క్వాంటిటీ అనేది డబల్ అయిపోతుంది అనమాట. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. అంటే నెయ్యి వేసాను కాబట్టి చిన్న సాల్ట్ వేసాను. మీరు బటర్ వేస్తే సాల్ట్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బటర్లోనే సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇలాగా అంతా రెడీ అయ్యాక మనం ముందుగా ప్లెయిన్గా పాప్కార్న్ చేసుకున్నాం కదండి, ఆ పాప్కార్న్ అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పాప్కార్న్ వేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కలపాలండి, ఎందుకంటే మనం లేట్ చేసి కొలితే అది గట్టి పడిపోతుంది అనమాట. మొత్తం ఈ క్యారమిల్ అంతా పాప్కార్న్కి బాగా పట్టేలాగా కొంచెం ఫాస్ట్గా మనం కలుపుకోవాలి. అంతా మనం ఎంత పాప్కార్న్ తీసుకున్నామో అంత వేసుకొని చక్కగా కలుపుకొని వెంటనే ఒక్క 5 నిమిషాల్లో డ్రై అయిపోతుందండి అది. మళ్ళీ పాప్కార్న్ అనేవి మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారమిల్ పాప్కార్న్ అనేది. చక్కగా మీరు ఒకసారి క్యారమిల్ పాప్కార్న్ అనేది చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి బాగుంది కదా, చక్కగా చాక్లెట్ పాప్కార్న్ లాగా కనిపిస్తుంది కదండి. క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఈ పాప్కార్న్ ఏంటంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 2 days తినొచ్చండి. చాలా బాగుంటుందండి, స్వీట్గా బాగుంటుంది. ఇది షుగర్తోనే కాకుండా ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని తినచ్చు. బెల్లం వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం పాకం పెట్టుకోవాలండి. ఈ రకంగా క్యారమిల్ పాప్కార్న్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి మార్కెట్లో దొరికే పాప్కార్న్ అనమాట. ఇదేంటంటే చక్కగా ప్యాకెట్లలోనే అన్నీ ఉంటాయి కదండి, బటరు, సాల్ట్, పెప్పర్ అంటే పెప్పరు, మసాలా అంటే మసాలా, మనకి ఏది కావాలంటే అది ప్యాకెట్లోనే ఆల్రెడీ అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి ప్యాన్ వేడి చేసి చక్కగా ఆ గింజల్ని హీట్ చేసి మూత పెట్టుకుంటే చక్కగా మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చూసారండి, పాప్కార్న్ అనేది ఇలాగ ఈజీగా మనం ఇంట్లోని రకరకాలైన పాప్కార్న్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. చక్కగా పాప్కార్న్ అనేది చేసుకొని ఒక మూవీ చూస్తూ చక్కగా తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి బటర్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా మీరు కూడా ఇలాగా రకరకాలైన పాప్కార్న్స్ చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి తింటారండి. పిల్లలకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం కదండి, కాబట్టి వాళ్ళు బాగా ఇష్టపడి తింటారనమాట. ఇలాగా డిఫరెంట్గా వెరైటీస్ చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్తో కలుస్తానండి. ఉంటానండి, బాయ్.